హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఏపీలో హైకోర్టులో జాబులు అనేది రావడం జరిగింది, వేకెన్సీస్ రావడం జరిగింది. టోటల్గా 300 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. సో మీరు అప్లై చేయడానికి ముందు ఈ వీడియో మొత్తం చూడండి. దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయకూడదు, దేనికి ఎవరు అప్లై చేయాలి, దేనికి ఎక్స్పీరియన్స్ అడిగాడు, ఓకే దేనికి టైపింగ్ అడిగాడు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంతేగాని నోటిఫికేషన్ పడింది కదా అని చెప్పేసి ప్రతి పోస్ట్కి ఎలిజిబుల్ కాదు అందరూ. సో ఇది గుర్తుంచుకోండి, అన్ని పోస్టులకు అందరూ ఎలిజిబుల్ కాదు. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు, కొంతమందికి మీకు టైపింగ్ అడిగాడు, షార్ట్ హ్యాండ్ అడిగాడు, ఇలా అడిగాడు. నెక్స్ట్ బిఎల్ఐసి, లైబ్రరీకి బిఎల్ఐసి కూడా కంపల్సరీగా కావాలని అడిగాడు. సో మినిమం బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు, కామన్గా డిగ్రీ చేసిన వాళ్ళు, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. అది ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. టోటల్గా చూడండి, ఏ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన న్యూ బ్యాచెస్ కావాలి అంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ ఒకటే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉన్నదండి, నో ప్రాబ్లం. మీరు కోచింగ్ తీసుకుంటే మీరు అప్లై చేసిన దేనికైనా కానీ మీకు యూజ్ అవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ఒకటే లెవెల్ ఇచ్చాడు అందరికీ. అదే కరెంట్ అఫైర్స్, అదే జీకే, జిఎస్, జనరల్ స్టడీస్, అదే రీజనింగ్, అన్నీ అవి ఇచ్చాడు, నో ప్రాబ్లం. కాబట్టి మీకు అప్లై చేసే ముందు మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ దానికి అప్లై చేయాలి. అలాగే కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మీరు దేనికైనా కోచింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్స్ అవే, అన్నిటికీ కూడా అదే సబ్జెక్ట్ అడుగుతున్నాడు. ఓకే చూడండి, మొత్తం టోటల్ ఇక్కడ వచ్చే చూడండి, మొత్తం దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్, ఓకే లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్, అది ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, ఈ విధంగా రకరకాలుగా అడిగాడు. సో ఇందులో వచ్చేసి మనకి March 30 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే 19th 4th ఏప్రిల్ నుంచి ఎండ్ అవుతుంది, ఏప్రిల్ వరకు. సో ఈ విధంగా చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ఈ డేట్స్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకా అప్లికేషన్ రాలేదు, ఓన్లీ మనకి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసి అప్లికేషన్ 30 నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ పోస్టుల వైజ్గా ఇచ్చాడు. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 5 ఉన్నవి. దీనికి శాలరీ వచ్చేసి 57 నుంచి 1,47,000 వరకు. ఇది చాలా పెద్ద జాబ్ కాబట్టి ఎక్కువ శాలరీ, ఈ జాబ్స్ బట్టి శాలరీ అనేది ఉంటుంది. సో ఇది మీకు ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది ఏదైనా రావచ్చు మీకు శాలరీ, ఓకే. మీకు 1,27,000 కూడా రావచ్చు. అదేవిధంగా మీకు సెక్షన్ ఆఫీసర్ 5 పోస్టులు, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్టు, కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులు ఉన్నవి. వీటికి సంబంధించిన శాలరీలు ఈ విధంగా ఉన్నవి, చూడండి ఒకసారి. అలాగే అసిస్టెంట్ లైబ్రరీకి 1 పోస్ట్ ఉంది. అలాగే లైబ్రరీన్ గ్రేడ్ 2 1 పోస్ట్ ఉంది. యూడి స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ వచ్చేసి 78 ఉన్నాయి. ఎగ్జామినర్ 27 ఉన్నాయి. టైపిస్ట్ 44, కాపీయిస్ట్ 34. ఈ విధంగా ఇచ్చాడు, మొత్తం 300 ఇచ్చాడు. కింద ఆఫీస్ సబార్డినేట్ 24 ఇచ్చాడు. ఈ విధంగా వేకెన్సీస్ రావడం జరిగింది. సబార్డినేట్ ఇది చిన్న జాబ్స్ కూడా మీకు 20,000 నుంచి 61,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఇది టోటల్గా 300 అవి మనకి వేకెన్సీస్. దీంట్లో సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి, అంటే ఎవరైనా కొట్టుకోవచ్చు, ఓకే ఎవరైనా ఓపెన్లో కొట్టుకోవచ్చు. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఆ క్యాస్ట్ వాళ్ళకే. బీసీ ఇక్కడ చూడండి, బీసీ బీకే ఉంది పోస్ట్, బీసీ ఏ వాళ్ళకి లేదు. సో బీసీ ఏ వాళ్ళు ఓపెన్లోనే కొట్టుకోవాలి ఉంటుంది. ఆ 3 పోస్టులు మీకు అప్లై చేసినా కానీ మీరు వేరే పోస్ట్కి ఇప్పుడు బీసీబీకి బీసీబీ వాళ్ళకి ఇస్తారు, ఆ విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసి 1 పోస్ట్, ఓపెన్, ఎవరైనా దీనికి ఎలిజిబుల్. కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 12 పోస్ట్ ఓపెన్లో ఉన్నవి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 3, అలాగే ఏకి బీసీఏకి 2, బీసీబీకి 2, ఈ విధంగా ఉన్నాయి. ఏ క్యాస్ట్ వాళ్ళకి బీసీబీ, బీసీసీ, అలాగే ఎస్సీలో కూడా గ్రూప్స్ ఉన్నాయి కదా. గ్రూప్ 1లో వచ్చే వాళ్ళకి 1 పోస్టు, గ్రూప్ 2 వచ్చే 2 పోస్టులు, గ్రూప్ 3 వాళ్ళకి 3 పోస్టులు. వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీకు వీళ్ళందరూ కూడా ఓపెన్లోకి వస్తారు. మంచి మార్కులు వస్తే మీకు ఆ 12లో కూడా జాబ్ వస్తుంది. ప్లస్ ఈ 12 ప్లస్ ఇది ఉందనుకోండి, ఎస్టీకి 3 ఉన్నాయి, 12 + 3 15 పోస్టులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఉంది. అసిస్టెంట్ లైబ్రరీను ఈ విధంగా ఇచ్చాడు. అసిస్టెంట్ వచ్చేసి 31 ఇచ్చాడు. దీంట్లో క్యాస్ట్ వైజ్గా మనకి మళ్ళీ వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఎగ్జామినర్ కూడా 10 ఇచ్చాడు ఓపెన్లో, అలా విధంగా 27 ఇచ్చాడు. 78 ఉన్నవి. టైపిస్ట్ వచ్చేసి 44 ఉన్నవి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 ఉన్నాయి. ఈ విధంగా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో క్యాస్ట్ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి, మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఫర్ సపోజ్ అసిస్టెంట్ లైబ్రరీకి అప్లై చేద్దాం, 1 పోస్ట్ ఉంది ఓపెన్లో, అంతేగాని క్యాస్ట్ ఏం లేదు. చూసుకొని అప్లై చేయండి.
ఈ వీడియోలో చూసుకొని మీరు అప్లై చేయడానికి 2% ఉమెన్ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులలో వాళ్ళకి 33% కూడా మీ పోస్టులు ఓన్లీ ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి పోస్టుల వైజ్ ఈ విధంగా ఉంది. చూడండి, ఇక్కడ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి మీకు 5 పోస్టులు ఉంటే మీకు దీంట్లో వచ్చేసి మస్ట్ పాస్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. ఓకే 3 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా వాళ్ళకి ఎలిజిబుల్, ఇది మిగతా వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వచ్చేసి మీకు చూడండి మస్ట్ పాస్ డిగ్రీ ఇన్ బీటెక్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ప్లస్ ఎండ్ అంటే మరియు ఇది కూడా ఉండాలి. దీంతో పాటు మస్ట్ పాస్ 5 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వాళ్ళే ఎలిజిబుల్, ఈ ఒక పోస్ట్కి అయినా కానీ వాళ్ళే అప్లై చేయాలి. సో అలా ఉంటుంది. సో కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి. అలాగే మీకు చూడండి ఇక మస్ట్ హ్యావ్ పాస్ టైప్ రైటింగ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ మీకు 45 ఉండాలి. ఓకే 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి మీకు. అక్కడ ఉంటే హయ్యర్ గ్రేడ్ ఉంటేనే మీకు ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ అనమాట. అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి మీకు చూడండి ఇక్కడ మస్ట్ పాస్ డిగ్రీ ఇన్ లా 3 ఇయర్స్ అని 5 ఇయర్స్ ఉండాలా. వాళ్ళు మళ్ళీ బిఎల్ఐసి అయినా చేసి ఉండాలి. కంపల్సరీగా బిఎల్ఐసి ఇది చేసి ఉండాలి. అదేవిధంగా చూడండి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. వాళ్ళైతేనే ఎలిజిబుల్ దీనికి. దీంట్లో వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ ఉంది. సో వాళ్ళకి ఎలిజిబుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి లైబ్రేరియన్ గ్రేడ్ 2 చూడండి ఇక్కడ డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా లా అయినా ఉండాలి 3 ఇయర్స్ 5 ఇయర్స్. కానీ చూడండి ఇక్కడ బిఎల్ఐసి కూడా ఉండాలి. మస్ట్ పాస్ బిఎల్ఐసి. సో ఈ ఒక పోస్ట్కి కూడా మీకు ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. యూడి స్టెనోగ్రాఫర్ వచ్చేసి కూడా చూడండి డిగ్రీతో పాటు కంప్యూటర్ ఉండాలి. సో చూడండి ఇక్కడ డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్ సైన్స్ ఆర్ కామర్స్ అని ఉండాలి. ప్లస్ దీంట్లో వచ్చేసి మీకు మస్ట్గా మీకు 120 వర్డ్స్ పర్ మినిట్స్ అనేది మీకు టైపింగ్ ఉండాలి. హైయర్ గ్రేడ్ అనేది 45 వర్డ్స్ పర్ మినిట్ కూడా ఉండాలి. సో ఇవి ఉంటేనే మీరు ఇది అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ 7 పోస్టులు కూడా దీంతో పాటు మీకు ఈ క్వాలిఫికేషన్తో పాటు ఈ టైపింగ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి సర్టిఫికేట్. చూడండి ఇక్కడ అసిస్టెంట్ వచ్చేసి దీంట్లో ఏమి మస్ట్గా అడగలేదండి. మస్ట్ పాస్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. డిగ్రీతో పాటు మిగతాది ఏది అడగలేదు. మీరు అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినర్ కూడా సేమ్ అనమాట. సో ఈ 2 పోస్టులకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి 78 ఉన్నవి, 27 ఉన్నవి. ఎవరికైనా ఎలిజిబుల్ అనమాట. సో ఈ 2 పోస్టులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో టైపిస్ట్ వచ్చే చూడండి ఇక్కడ డిగ్రీతో పాటు ప్లస్ ఇది కూడా మళ్ళీ మీకు హైయర్ గ్రేడ్ అడిగాడు. 45 వర్డ్స్ పర్ మినిట్స్ అడిగాడు. సో ఈ టెక్నికల్గా మీకు సర్టిఫికేట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ టెస్ట్ సంబంధించిన మీకు సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఈ విధంగా ఉంటేనే మీకు 45 వర్డ్స్ పర్ మినిట్స్ ఉంటేనే మీరు అప్లై చేయండి. కానీ ఇదైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టైపిస్టు కాపీయిస్టు కంపల్సరీగా మీరు డిగ్రీతో పాటు మీకు ఈ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా చూడండి ఇక్కడ మీకు డిగ్రీ కంప్యూటర్తో పాటు చూడండి ఇక్కడ మస్ట్ పాస్ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టైపింగ్ గ్రాడ్యుయేట్ హైయర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్స్. సో వాళ్ళు ఉంటేనే ఈ 50 పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ కూడా అదే విధంగా ఇస్తారు. సో కంపల్సరీగా మీకు టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది ఉంటేనే కంపల్సరీగా సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అలాగే సాఫీ సబార్డినేట్ అయితే మీరు 10th క్లాస్ క్లాసెస్ అవి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మీకు ఎలిజిబుల్ అనమాట ఇది. సో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 20 పోస్టులు ఉన్నవి. ఇంటర్ అయితే ఎవరైతే ఫెయిల్ అయ్యారో 10th క్లాస్ వరకు ఎవరైతే చదివారో వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ గ్రేడ్ అంటే ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్. ఒకళ్ళు అప్లై చేసుకునే ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ప్రాపర్గా మీకు ప్రాబ్లం అనేది ఉండొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి మీకు 42 ఇయర్స్ వరకు ఇచ్చాడు. సో చాలా ఎక్కువ ఇచ్చాడు. అదేవిధంగా 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు. సో ఏజ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓసీ ఓబీసీ వాళ్ళకి 800 ఇచ్చాడు. మిగతా క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 ఉంటుంది. సో చూడ ఇక్కడ మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి డిగ్రీ ఉంటుంది కదా డిగ్రీ స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాడు. అవే క్వశ్చన్స్ కానీ కొంచెం డెప్త్గా ఇస్తాడు. సబ్జెక్ట్ అవే అడిగే క్వశ్చన్స్ విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మీకు 20 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ 10 క్వశ్చన్స్, లాకి సంబంధించినవి. సో
సివిల్ క్రిమినల్ లాకి సంబంధించిన 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒక పోస్ట్ ఉంది కదా, 5 పోస్టులు ఉన్నాయి కదా, దానికి ఎలిజిబుల్ అనమాట. సో మిగతా చూడండి, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీను, అసిస్టెంట్ ఎగ్జామినరు, టైపిస్టు, డేటా ఎంట్రీ, స్టెనోగ్రాఫర్, ఇవన్నిటికీ డిగ్రీ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మీకు ఎలా వస్తుందంటే గ్రూప్స్ లెవెల్లో రావచ్చు. డిగ్రీ లెవెల్ అంటే మీకు గ్రూప్స్, ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా మీరు చదవాలి. సబార్డినేట్ అయితే 10th క్లాస్ బిలో 10th క్లాస్ లాగా వస్తాయి. ఇదే సబ్జెక్ట్స్ కానీ కొంచెం ఈజీగా అడుగుతాడు. ఆర్ఆర్బి, ఓకే, ఎస్ఎస్సి జీడీ సంబంధించి అట్లా ఆ లెవెల్లో అడుగుతాడు అనమాట. ఇవైతే గ్రూప్స్ లెవెల్లో, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో ఆ విధంగా స్టేట్మెంట్స్ ఆ విధంగా అడుగుతాడు. సో మీరు డెప్త్గా చదువుకుంటేనే ఇది మీరు పాస్ అయిపోతారు. దీనికి సంబంధించిన న్యూ బ్యాచెస్కి మనం 4 నెంబర్కి కాల్ చేయండి. న్యూ బ్యాచెస్ ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్ లెవెల్ కూడా హై లెవెల్లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్లోనే మీకు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మైనస్ మార్కులు అయితే లేవు. మినిమం క్వాలిఫై అయితే ఉంటుంది. మీరు 40% ఓసీ వాళ్ళకి రావాలి. ఓబీసీ వాళ్ళకి అయితే 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 30% అది కంపల్సరీ మినిమం క్వాలిఫై. అదేవిధంగా మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జామ్ ఇచ్చాడు కదా, నేను చెప్పింది మీకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవే సబ్జెక్ట్ అడుగుతాడు. సో ఎటు పోడు. కాకపోతే ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అడిగాడు, అర్థమెటిక్ అడగట్లేదు అంతే, ఇంగ్లీష్ అడగట్లేదు. సో అది మీకు ప్రాబ్లం లేదు. సో దీనికి సంబంధించిన లాకి సంబంధించిన వచ్చేసి చెప్పాను కదా ఇందాక, ఆ సబ్జెక్ట్ ఆ జాబ్కి మాత్రం ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు మిగతా వాళ్ళకైతే ఓన్లీ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ అడుగుతాడు. ఇంగ్లీష్ లేదు, అదేవిధంగా అర్థమెటిక్ లేదు. ఓన్లీ రీజనింగ్, జిఎస్, జనరల్ స్టడీస్ అయితే మీకు ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో ముందుగా అప్లై చేసుకోండి. 30 తర్వాత న్యూ బ్యాచెస్ కోసం అయితే మన 4 నెంబర్కి కాల్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అది ఉంటేనే అప్లై చేయండి. సరేలే తర్వాత చూసుకుందామంటే లాస్ట్ వరకు ఒకరు క్వాలిఫై అయినా కానీ లాస్ట్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు. అది ఒకరు గుర్తుపెట్టుకొని అప్లై చేసే విధంగా మనం ఏదికైతే ఎలిజిబులో దానికైతేనే అప్లై చేయండి. అంతేగాని దేనికి పడితే అది అప్లై చేస్తే మాత్రం మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఒకళ్ళు కోచింగ్ వచ్చినా కోచింగ్ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా ఇదే కోచింగ్తో రేపు ఏపీలో రాబోయేటటువంటి పోలీసు అండ్ గ్రూప్స్, ఓకే, రకరకాల 10,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. వాటికి కూడా మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది, వాటికి యూజ్ అవుతుంది. సో ఒకదానికి కోచింగ్ తీసుకుంటే ఏ జాబ్స్ పైన మీరు ఎలిజిబుల్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఈ 2 బ్యాచెస్కి కంపల్సరీగా మన రాఘవేంద్రకు ఫోన్ చేయండి. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్కి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే అడ్మిషన్ తీసుకోండి.